భవన నిర్మాణ కార్మికులు కూలీల జీవితాల్లో వెలుగులు నింపేలా కూటమి సర్కార్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరాల్లోని ప్రధాన కూడళ్లు, కాలినడక మార్గాలపై పనుల కోసం ఎదురుచూసే కార్మికుల అడ్డాలను ఆధునిక వస్తువులతో కూడిన సేవా కేంద్రాలుగా మారుస్తోంది. కార్మికులు గౌరవప్రదమైన వాతావరణంలో ఉండేలా ప్రయోగాత్మకంగా విజయవాడ బెంచ్ సర్కిల్లో లేబర్ అడ్డాను తీర్చిదిద్దారు. ఇంతకీ లేబర్ అడ్డాలో ఎలాంటి వస్తువులుంటాయి, ఏ సేవలు అందిస్తారు, కార్మికులకు ఎలాంటి మేలు కలగనుందనే అంశాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. బెజవాడ బెంచ్ సర్కిల్ అంటేనే కార్మికులకు ఒక అడ్డా లాంటి ప్రాంతం. ఎక్కడెక్కడి నుంచో వచ్చే కార్మికులందరూ ఉదయాన్నే ఈ బెంచ్ సర్కిల్ వద్దకు చేరుకుంటూ ఉంటారు. పని ఉన్న రోజు పనికి వెళ్తారు, లేదంటే ఇక్కడే పడిగాపులు కాస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే లేబర్ అడ్డా. ప్రస్తుతం మనం బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇదే కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త ప్రయత్నం. ఇదే మనం చెప్పుకున్నటువంటి లేబర్ అడ్డా. ఇక్కడ ఏం చేస్తారంటే, ఈ లేబర్ అడ్డాలు ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ కార్మికులు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తూ ఉంటారు. పని ఉంటే వెళ్తూ ఉంటారు, లేదంటే ఇక్కడే ఉంటారు. ఎవరైనా పని కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వెంట పడుతూ ఉంటారు. మేము వస్తాం, మేము పని చేస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళండి అని వాళ్ళని అడుగుతూ ఉంటారు. అయితే ఇక మీదట అలాంటి ప్రయత్నాలు లేకుండా ముందుగానే కార్మికులను బుక్ చేసుకుని ఎవరు కావాలి, ఎంతమంది కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, పని ఏంటో చెప్తే ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రిసోర్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వివరాలు తీసుకుని ముందుగానే కాంట్రాక్టర్లకు సమాచారం ఇస్తారు. దాన్ని బట్టి ఆ కార్మికులు తీసుకుని ఆ పనిలో పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే గతంలో ఎవరైతే ఈ బెంచ్ సర్కిల్ దగ్గరకు వచ్చి ఈ కార్మికులందరూ పని కోసం పడిగాపులు కాచే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎండనక వాననక వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. మహిళలు అయితే చాలా ఇబ్బంది పడేవారు. కనీస అవసరాలు ఎంత అవసరమైనప్పటికీ కూడా ఉగ్గబట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ లేబర్ అడ్డాలకు అనుసంధానంగానే మన పక్కనే ఈ బాత్రూంలు, మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు. మహిళలకు, పురుషులకు సపరేట్గా వేరువేరుగా కూడా వీళ్ళందరికీ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఈ లేబర్ అడ్డాల్లోనే ఏదైతే కార్మికులకు కావాల్సినటువంటి మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు, కుర్చీలు కావచ్చు, టేబుళ్ళు, కార్మికులు తీసుకొచ్చినటువంటి క్యారేజీలు పెట్టుకోవడం కోసం ప్రత్యేక సదుపాయాలు, ఒక అరమర లాంటి ఒక ప్రత్యేక సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. రాత్రి వేళలో ఎవరైతే కార్మికులు ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళు రాత్రిపూట సేద తీరేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నటువంటి వసతులు ఏర్పాటు చేస్తారు. కేవలం ఈ లేబర్ అడ్డాలంటే కేవలం వసతి తీసుకోవడం, సేద తీరడం ఇవి మాత్రమే కాదు. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఇక్కడ వీళ్ళకి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంఘటిత కార్మికులే. ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇటు రోజువారీ కూలీలు కావచ్చు, ఎవరందరూ కూడా అసంఘటిత కార్మికులు. వీరికి ఎలాంటి రక్షణ ఉండదు. వీళ్ళందరికీ ఇప్పటి నుంచి ఎవరైతే ఈ కార్మికులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక రక్షణ కల్పించే ఉద్దేశంతో కూడా ఈ లేబర్ అడ్డాలు ఉపయోగంలోకి రానున్నాయి. ఏదైతే ప్రమాద బీమా, అలాగే పెన్షను, అలాగే ఏదైతే సామాజిక బాధ్యతకు సంబంధించినటువంటి పథకాలు, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్ వివరాలు తీసుకుని నమోదు చేసుకుంటారు. దాన్ని బట్టి వారికి ఏదైతే పథకం వర్తిస్తుందో దానికి అనుగుణంగా వాళ్ళందరినీ కూడా నమోదు చేసుకుని వారికి వర్తింపజేసే విధంగా కూడా ఇక్కడ వారు ప్రయత్నాలు చేస్తారు. మరోవైపు ఇవే కాదు, ఇంకా పని ఉన్న రోజు పనికి వెళ్తుంటారు, లేదంటే ఇక్కడే పడిగాపులు కాస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి అలా కాకుండా ఎవరైతే పని దొరకదో ఆ రోజు పని దొరకని కార్మికులను ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు గుర్తించి ప్రత్యేక వాహనంలో వారిని దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే భవన నిర్మాణ సముదాయం ఉంటుందో ఆ నిర్మాణంలో ఉన్నటువంటి భవన నిర్మాణ సముదాయానికి తీసుకువెళ్ళి వారు ఏదైతే వీరికి కావలసినటువంటి నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చే విధంగా కూడా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. భవన నిర్మాణ రంగంలో రోజుకు కొత్త మార్పులు వస్తూ ఉంటాయి, పరికరాలు వస్తూ ఉంటాయి. వీటన్ని అనుగుణంగా కార్మికుల్లో నైపుణ్యం ఉందా లేదా అనేది కూడా పరిశీలించి వారికి అనుగుణంగా అందుకు తగ్గట్టుగా కూడా వారిని ట్రైన్ చేయడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరోవైపు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళందరూ చదువుకోవచ్చు, చదువుకోకపోయి ఉండవచ్చు. ఒకవేళ చదువుకుని ఉండి ఉద్యోగాలు రాకపోతే ఆ పిల్లలను కూడా ఇక్కడ నమోదు చేసుకుంటే వారికి విద్యకు సంబంధించినటువంటి తగిన విధంగా వారికి ఉద్యోగాలను కూడా కల్పించే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. మొత్తం మీద ఈ లేబర్ అడ్డాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మొదటి విడతగా విజయవాడ బెంచ్ సర్కిల్లో ఈ లేబర్ అడ్డా అనేది తీసుకువచ్చారు. తర్వాతి దశల్లో అటు తిరుపతి, నెల్లూరులో కూడా తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది లేబర్ అడ్డాలకు సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ భాస్కర్తో ఉమా మహేష్, ఈటీవీ న్యూస్, బెంచ్ సర్కిల్ నుంచి.